అండ్ ఈ సినిమా తీయాలి ఎలాగైనా. అండ్ చాలా ఎంటర్టైనింగ్గా చెప్పాడు కథ. సో సినిమా ఉదయ్ నాకు ఇంటికి వచ్చి కథ చెప్పడానికి వచ్చినప్పుడు ఇలా ఒక కొడుకు ఫాదర్ మీద కేసు వేస్తాడు అని అటువంటి కథ అని చెప్పారు. జస్ట్ దాని మీద చాలా బాగా ఎంటర్టైనింగ్గా ఉందని. కూర్చునే ముందు ఓకే ఇది ఆస్తులు పంచుకోవడం లేదా ఒక ఇంటి కోసమో లేకపోతే పొలం కోసమో అనుకున్నాను యాక్చువల్గా. బట్ ఉదయ్ నాకు చిన్న షాక్. నువ్వు పళ్ళ బరుసు కేవలం 20 రూపీస్ పళ్ళ బరుసు కోసం ఫాదర్ కేసు వేశాడు అని, కొడుకు ఫాదర్ మీద కేసు వేశాడని. అండ్ ఎంత ఎంటర్టైనింగ్గా చెప్పావు ఆ కథ. అండ్ సో ఎంటర్టైనింగ్. సుధాకర్ రెడ్డి గారు మీరు ఎంత బాగా చేశారు శంభు తాతగా. ఫ్యాంటాస్టిక్ అండి. అండ్ అలాగే తిరుపతి గారు కొడుకు లాగా కేసు వేయటము, మీరు చేసిన యాక్టింగ్ కూడా చాలా చాలా బాగుంది. అది ఒక్కటే కాదు, వెనక కూర్చున్న సుధాకర్ రెడ్డి గారి ఫ్రెండ్స్ అందరూ ఫ్యాంటాస్టిక్ వర్క్. అండ్ గోమతి రైట్ అండ్ ప్రజ్వల్ రైట్, both of you were so good in the film, so good in the film, all of the team. I can see the emotion what you are feeling. వినోద్ అంటే అందరూ కేకలు వేస్తున్నారు, ఒకసారి ఏంటి కేకలు అది కూడా చూడండి. డి టీమ్ అంటే కేకలు వేస్తున్నారు. సో ఐ కెన్ సీ మీరందరి మధ్యన ఎంత బాండ్, హౌ మచ్ బాండ్ హెస్ కమ్ మీ అందరి మధ్యన. నాకు ఆయన గురించి చెప్తూ ఉండేవారు, మిగతా యాక్టర్స్ గురించి పిలిచినగానే అందరూ ఎక్కడున్నా సరే వచ్చి పరిగెత్తుకుంటూ వచ్చి సినిమా చేసేవారని. ఉదయ్ యు వర్ టెల్లింగ్ మీ and I can see how much teamwork has gone into this film, how much love is there. ఇంత ప్రేమతో తీసిన సినిమా తప్పదు, అది గుర్తుపెట్టుకోండి. ఇంత ప్రేమ ఇంత ఎమోషన్తో తీసిన సినిమా ఎప్పుడు తప్పదు.